నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర్లోని ఎస్వీఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పేరెంట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు 2 టౌన్ సీఐ జి. వేణుగోపాల్ రెడ్డి, ఎంఈఓ హమీద్ తదితరులు పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు, క్రమశిక్షణ ఉంటే పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. చిన్నప్పుడు ఒక మిలిటరీ జవాన్ ఎలా ఉంటాడో, ట్రైనింగ్ ఎలా ఇస్తారో తల్లిదండ్రులు కూడా అలానే స్ట్రిక్ట్గా ఉండాలి. చిన్నప్పుడు మా అమ్మగారు చదువుకోకపోయినా కూడా మా అమ్మని చూస్తే భయం, స్కూల్ కాబట్టి కొట్టి తీసుకెళ్ళేది. ఆమె ఏం చదువుకోకపోయినా ప్రతిరోజు మేము నలుగురిని, మా బాబాయ్ గారికి నలుగురు, మొత్తం 8 మంది ఉమ్మడి కుటుంబం. మా అమ్మని చూస్తే స్కూల్లో మార్క్స్ కూడా భయపడతాం. ఆమె ఏం చదువుకోకపోయినా ఆ పిల్లల్ని అంత నీట్గా తయారు చేసి, మా అక్కయ్య వాళ్ళు కానీ, మా చెల్లెళ్ళు కానీ, మా పిన్ని స్కూల్లోకి వచ్చే మాస్టర్ గారు వాళ్ళు చాలా చక్కగా గౌరవించి నువ్వేం చదువుకున్నావమ్మా అనేవి. నేనేం చదువుకోలేదు సార్ అన్నా కూడా పిల్లలు అలా తయారు చేసి పంపిస్తున్నామంటే ఆ తల్లి యొక్క గొప్పతనం. ప్రతి సంవత్సరం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ఆంధ్య శ్రీనివాసులు తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమాజం ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది ఒక స్టూడెంట్ తెలియాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్వతంత్రులు కాబట్టి, మాకన్నా వాళ్ళకి రైట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పిల్లవాడు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి మంచి మార్గం నడపాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా అవసరం. అలా బాధ్యతగా ఉండే ప్రతి తల్లిదండ్రులు ఆ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అని మా నమ్మకం. అందువల్ల ఈ తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో పిల్లల ముందు ఎలా ఉండాలి మనం అనేది ముందు తల్లిదండ్రులుగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే ఆ పిల్లలు కూడా సమాజంలో ఒక మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం పిల్లల ముందు ఎలాగా ప్రవర్తిస్తామో అదే ప్రభావం పిల్లల మీద ముందుగా అలా ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త. పిల్లల ముందు అబద్ధాలు ఆడడం కానీ, కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ చేయకూడదు. అలా చేస్తే ఆ ప్రభావం ఆ పిల్లల మీద పడుతుంది, సమాజానికి చాలా చెడు అభిప్రాయం కలుగుతుంది. అందువల్ల తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముందుగా మీరు మీ పిల్లల్ని బాగా ప్రేమించండి, మిమ్మల్ని బాగా షేర్ చేసుకోవాలి. స్నేహితులాగా షేర్ చేసుకుంటే వాళ్ళు మీకు ఏదైనా చెప్పగలరు. అందువల్ల మీరు వాళ్ళతో స్నేహపూర్తిగా ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సమన్వయంగా ఆదరించుకోవచ్చు. అందువల్ల మీరందరూ కూడా ఒక పక్కా ప్రణాళికగా పోండి. ఆ పిల్లవాడి భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందువల్ల మేము కూడా మా స్కూల్ తరఫున కూడా మేము తీసుకోవాలి తగు జాగ్రత్తలు. మా టీచర్ స్టాఫ్ కూడా చాలా సీనియర్గా 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు కానీ మా స్కూల్ జాబ్ చేస్తున్నారు. ప్రతి టీచర్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, నెల్లూరు ఎంఈఓ హమీద్, ప్రిన్సిపల్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అల్లూరులో ప్రైవేట్